నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 18వ డివిజన్ అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తోందని స్థానిక కార్పొరేటర్ అశోక్ నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని హల్లాదిపురం పీపుల్స్ పార్క్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సహకారంతో మొత్తం డివిజన్లో 3.62 కోట్ల అభివృద్ది పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఎన్నో పరిష్కృతంగా ఉన్న సమస్యలు నేడు పరిష్కారం అవుతున్నాయని, 1వ వీధిలో 50 ఏళ్ల క్రితం వేసిన డ్రైన్ల వల్ల సమస్య ఉండేదని, కొత్తవి మంజూరై పనులు పూర్తవుతున్నాయని అన్నారు. నారాయణ ఇంజనీరింగ్ కళాశాల నుంచి గోమతి నగర్ రహదారి మినీ బైపాస్ కెళ్లేందుకు నూతన రహదారి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఎప్పుడు జనంలో ఉంటూ నెల్లూరు రూరల్ ను సమగ్రంగా అభివృద్ది చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మురళి, వంశీ, కటకం చైతన్య, వనజారెడ్డి, జాఫర్, చినగా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకునేదానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వచ్చిన మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముఖ్యంగా ఇక్కడికి మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే 18వ డివిజన్లో అభివృద్ధి పనుల గురించి ఎన్ని పనులు మనం చేసాము, ఇంకెన్ని పనులు చేయాలా, వాటి గురించి మాట్లాడుకునేదానికి మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. రూరల్లో మొత్తం 303 అభివృద్ధి కార్యక్రమాలకు గాను 105కి మనం ఆ రోజు శంకుస్థాపన చేసుకున్నాము. ఈ 303 కాకుండా ఇంకొక 27 పనులు కూడా కొత్తగా యాడ్ అయ్యి జరిగింది. అంటే 330 పనులకి మనం శంకుస్థాపన చేసుకున్నాం అనమాట. సపోజ్ మన డివిజన్కి సంబంధించి ఫస్ట్ వచ్చేసి 11 శంకుస్థాపన మనం చేసుకున్నాము. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చేసి 3 శంకుస్థాపన చేశారు. అంటే ఆ విధంగా మన డివిజన్లో 14 పనులకి మనం శంకుస్థాపన చేసుకున్నాం అనమాట. అదేవిధంగా వచ్చేసి ఈ 14 పనులకు సంబంధించేసి ఓటా వీధిలో డ్రైన్స్ పెట్టుకోవడం జరిగిందనమాట. ఈ ఓటా వీధి డ్రైన్స్కి సంబంధించేసి 1980-90లో ఏర్పరిచిన డ్రైన్స్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే ఆ డ్రైన్స్ అట్టాగానే ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 4-5 సార్లు కూడా మనం ఇంతకుముందు వాటిని టెండర్లు పెట్టడం జరిగింది. కానీ ఎవరు కూడా వచ్చేసి ఆ టెండర్లు వేసిన వాళ్ళు లేరు. ఒకవేళ వేసినా కూడా వర్కులు కంప్లీట్ చేసి పాపం పడలేదన్నమాట. వాటన్నిటిని ఈరోజు ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఏంటంటే వాటి డ్రైన్ పిలిచడం, దాన్ని కంప్లీట్ చేయడం కూడా జరిగిందనమాట. అదేవిధంగా 5వ వీధికి సంబంధించి ఇక్కడ వాన పడితే మొత్తం నీళ్ళని అయిపోతాయి ఈ పీపుల్స్ పార్క్ ఏరియాలో. ఆ డ్రైన్ చాలా రోజుల నుంచి మనకు ప్రాబ్లం ఉంది. ఆ డ్రైన్ కూడా మనం ఏంటంటే ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 90% వరకు కంప్లీట్ అయిపోయింది. మిగతా కూడా త్వరలోనే కంప్లీట్ చేసేసి మనం ప్రారంభించుకుంటాం అనమాట. అదేవిధంగా నారాయణ కాలేజీ నుంచి గోమతి నగర్ వరకు, గోమతి బ్రిడ్జి వరకు, బాలాజీ హైట్స్ మీదుగా మనకేంటంటే ఇక్కడ కనెక్టివిటీ రోడ్డు లేదు. సాయంత్రం కానీ పొద్దున కానీ అయితే ఏంటంటే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతూ ఉంటుంది మనకి ముత్కూరు బస్ స్టాండ్ దగ్గర ఏరియాలో. అందుకోసంగా ఏంటంటే ఒక కనెక్టివిటీ రోడ్డు కావాలని చెప్పేసి పెద్దలందరూ అక్కడ కోరడము, మనం దాన్ని ఈరోజు పెట్టించడము, టెండర్ పెట్టించడము. ఆ వరకు కూడా నారాయణ కాలేజీ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మినీ బైపాస్కి వెళ్ళిపోయేదానికి, విజయానగర్ ఇంటికాడ నుంచి బాలాజీ హైట్స్ మీద నుంచి గోమతి బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోయేదానికి కూడా ఆ రూట్ను కూడా ఈరోజు మనము కంప్లీట్ చేసుకుంటున్నాం. 90% అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అవతల వచ్చేసి కేఎస్ఆర్ నగర్ది నాకు తెలిసినప్పటి నుంచి ఏంటంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఆ వర్క్ని టెండర్లు పెట్టడం ఆగిపోవడం. లాస్ట్ టైం ఎలక్షన్స్ బిఫోర్ కూడా దాన్ని టెండర్ పెట్టించాను. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం, అది ఆగిపోవడం అలా జరిగిందనమాట. పెద్దల సహకారంతో మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలవడము, ఆయన దాన్ని ఓకే చేయించడము, ఈరోజు ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ సత్తర్వాయి హౌస్ అయితే ఏవి, కమర్షియల్ ట్యాక్స్ సునీల్ రెడ్డి ఇంటికాడికి అయితే ఏవి, 3వ వీధిలో సురేష్ వాళ్ళ ఇంటికాడ అయితే ఏవి, అదేవిధంగా మన విజయ్ భాస్కర్ రెడ్డి సార్ దగ్గర అయితే ఏవి, ఎన్ని ఏంటంటే కొద్దిగా మిగిలిపోయిన వర్క్లు అనమాట. ఆ వర్క్లను కూడా మనము ఈరోజు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట, త్రూ చేయగలిగినాము. అదేవిధంగా వీటికి సంబంధించి వచ్చేసి జరిగిందనమాట. చాలా గొప్ప విషయం. 11 నెలల్లోనే మనం 3,62,92,000 వర్కులు చేస్తున్నామంటే అది చేసామంటే అది చాలా చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కరం కూడా మనం రుణపడి ఉంటాం ఎమ్మెల్యే గారికి, అదే గిరిజన గారికి. అదేవిధంగా ఈ వర్కుల మీద కూడా ఇప్పటికీ కొన్ని వర్కులు కంప్లీట్ అయినాయి, మరి కొన్ని వర్కులు కంప్లీట్ కాలేదు. ఆ మిగతా వర్కులు కూడా 90% పూర్తి అయిపోయి ఉన్నాయి. అధికారులతోటి డైలీ ఎమ్మెల్యే గారు గిరన్న రోజు సమీక్షలు నిర్వహించి ఎంతవరకు ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇంకెంత వర్క్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పి వాటి మీద కూడా రోజు సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. త్వరలోనే నాకు తెలిసి ఇంకొక వారం కల్లా కూడా మిగతా వర్క్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. మే 15వ తేదీ మనం ఈ రెంట్ కూడా ప్రారంభోత్సవాన్ని చాలా గొప్పగా చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సందర్భంగా మీడియా మిత్రులకి
మరియు స్థానిక బూత్ ఇన్ఛార్జీలకి, స్థానిక ప్రజలకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన టీడీపీ లీడర్లకి అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మొన్న జరిగిన 2024లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మన డివిజన్ తరపున 1000 నుంచి 1100 మెజార్టీ ఇచ్చిన ఈ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో నా వెంట అందరూ కూడా నడిచిన ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి, టీడీపీ నాయకులకి, అదేవిధంగా సానుకూలంగా మనకి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు 18వ డివిజన్లో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 18వ డివిజన్లో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే జరిగిన 9 నుంచి 10 నెలల్లోనే 3,62,00,000 అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఈ డివిజన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో, అదేవిధంగా ప్రజలు కూడా ఆయన ఆదరించిన దానికి ఆయన ఈ డివిజన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పెండింగ్ వర్క్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారని. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది లీడర్లు బయటికి రారు, కానీ ఈరోజు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమంలో నిత్యం ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ప్రజల వద్ద ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు జరిగిన 18 పంచాయతీల్లో తిరగడం అయిపోయింది. ఇప్పుడు 26 డివిజన్లో స్టార్ట్ చేశారు అన్న. 26 డివిజన్లో రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే మన డివిజన్కి కూడా వస్తారు. ఇక్కడ ఇంకా కూడా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అదే కాకుండా 9-10 నెలల్లో ఇంత అభివృద్ధి కారణం మన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఏవైతే పెండింగ్ వర్కులు ఉన్నాయో ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు పరిచే విధంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేస్తామని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా రేపు ఎమ్మెల్యేగా శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ఈ డివిజన్ ప్రజలందరి నుంచి కూడా కోరుకుంటుంది. అంటే ఆయన నాయకులు, మన డివిజన్ పెద్దలకి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన శ్రీధర్ అన్న అభివృద్ధి కార్యక్రమాలు మార్చి 9వ తేదీ 105 శంకుస్థాపనలు చేశారు. వాటిల్లో భాగంగా 18వ డివిజన్లో 11 శంకుస్థాపనలు చేయడం జరిగింది. ఆ రోజు అన్నే స్వయంగా 11 శంకుస్థాపనలు చేశారు. ఇక్కడ స్థానికుల చేత చేయించారు. అన్న చెప్పారు, మనం ఎప్పుడైతే శంకుస్థాపన చేసామో చేసినటువంటి 60 రోజుల్లో మనం ఊరికే చేసామని అనే మాట కాదు, మనం 60 రోజుల్లో ఈ పనులన్నిటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే 60 రోజుల్లో కూడా పూర్తి ఈ నుంచి దాదాపు ఇప్పుడు సగం పనులు పూర్తయ్యాయి. మిగతా కొన్ని టూరింగ్ దశలో ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా ఇంకాను. రేపు ఏప్రిల్ 15వ తేదీ మే 15వ తేదీ ఇవన్నిటిని పూర్తి చేసి స్థానిక నాయకుల చేత స్థానిక ప్రజలకి అంకితం చేస్తున్నారు అన్న. ఇటువంటి ఘనత మన ఎమ్మెల్యే శ్రీధరన్న గారికే దక్కింది. అలాగే అన్న బాటలోనే గిరన్న గారు కూడా నడుస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.